చూడమ్మా ఇను ఇను ఈయన పెట్టేమను ముందు నువ్వు పెట్టేమ్మా పెట్టి ఎప్పుడైనా కావాలన్నా మనవరాలను అడగటం మీరంటే పెట్టేయండి, నేను చూస్తాను ఒకసారి. ఏం కావాలన్నా నేర్చుకోవాలి పిల్లలు, భావతరాల్లో వాళ్ళే సత్సంగులు. మరి కుటుంబంలో అందరూ చెయ్యాలి కదేంట్రా. మరి నేను ఉష పిల్లలు, రమేష్ పిల్లలు మొత్తం అందరూ మరి జరగాలి కదా. అన్నీ నేర్చేసుకోవాలని వీళ్ళు ఎలాగా ఆల్రెడీ పుస్తకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సత్సంగులే చదువుతారు. వీళ్ళకి తెలుగు రాపోయినా ఇంగ్లీష్ మీడియంలు కదా. ఏం పర్వాలేదు, సత్సంగం ఇలా కంటిన్యూ రమేష్ అన్నయ్య చేసేస్తాడు. ఓ షక్కేమో మాట్లాడారు, నేను అలా కూర్చుని ఉంటాను. ఇది ఆయుద్ధాయం ఉంటే కనుక నేను అలా కుర్చీలో కూర్చుని ఉంటాను. వాళ్ళిద్దరూ చేశారు. కట్టి బ్రహ్మార్పణం. మనకు శ్రీచరణ్ ఆ చిన్నోడు వస్తాడు, రామకృష్ణ పెడతాడు. మీకు ఎందుకన్నా డౌట్లు అన్నీ కంటిన్యూ సాగాలి. ఉన్నది మనమే అన్నాక ఇంకేముంటుంది. ఉన్నది మనమే, మనం తప్ప రెండోది లేదు అన్నాక ఏ భావంలో ఏ భాషలో ఉండవమ్మా, పరమాత్మగా ఉండగలుగుతాం. ఎందువలన ఇదిగో ఏ టైంకి ఎలా నిర్ణయింపబడితే అదే జరుగుతుంది. నేను వ్యాక్సిన్ అని మీ అమ్మ రమ్మంది, తీసుకొచ్చారు. ఇక్కడ వేళ అయ్యాక ఏమీ లేదు, శరీరం బాగానే ఉంది. సాయంత్రం వెళ్ళిపోతాం. రేపు మామూలేనా రాకు వచ్చేయండి ఇప్పుడు. ఎందువలన ఏ టైంకి ఒక అదే అని ఉండదు నాకు, అవునా. ఏ టైంకి ఏది జరిగినా బ్రహ్మాత్మ అంటే అక్కడ ఆలోచన నాది లేదు, దేహంగానే లేను, నేను పరమాత్మగా ఉన్నాను. అందువల్లనే ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఎవరు ఏం చేస్తే చేసేస్తూ ఉంటాను. రెండో భావం రాదు నాకు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాను. కాబట్టి పిల్లలు ఏమంటే అది మాట్లాడేటానికి కారణం సత్సంగులు అడిగినా పిల్లలు అడిగినా అక్కడ ఆలోచన దేహము నేను నేను అన్న భావం లేక నేను లేదు నాది లేదు. వాళ్ళు ఏం చేస్తే అది సొంతంగా ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి మనకు చెబుతారు కదా మన వాళ్ళు అందరూ హ్యాపీగా. దాన్ని ఫాలో అవటమే దేహం ఉన్నంతకాలం. ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మ స్వరూపం. ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండు. నాకు ఇలా తేజోమయంగా చిన్నప్పుడే ఆ ఖాళీ వచ్చేసి స్వామి శివానంద్ గారి ఫోటోల నుంచి అంతే. ఆ ఖాళీని అంతే ఖాళీతో ఉంటూ భావనారహిత స్థితిలో ఉండగలుగుతున్నాం. ఖాళీ అంటేనే భావనారహిత, రహితం భావన లేని స్థితి. గాఢ నిద్ర అంటారు కదా, గాఢ నిద్రలో కళ్ళు రావు కదా, మెలకువ నిద్ర మధ్యలోనే కళ్ళు వస్తాయి. అందుగురించి ఆ కళ్ళ జ్ఞాపకం ఉంటాయి. నాకు ఎక్కువ శుభ్రంగా నిద్ర వస్తాను. నిద్ర అనేసేపు ఒళ్ళు అలసిపోయినప్పుడు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వస్తాం. నిద్ర అయ్యాక ఇంకేం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు లేచిపోయి అప్పటి నుంచి హాయిగా తనతో తానుగా నిద్ర అయిపోయాక ఇంకేముంటుంది. ఇలా పడుకునున్నా బాగానే ఉంటుంది, కూర్చునున్నా బాగానే ఉంటుంది. ఏదైనా పరమాత్మ మిగలటమే నాకు లెక్క. రెండు నాకు బాగానే ఉంటాయి. అసలు రెండో భావన ఉండదమ్మా. ఒక నిద్ర అయిపోయాక నాకు భావనలు ఇంకేముంటాయి. ఉన్నదంతా నేనే అన్నాక ఇంకేముంటుందరా.
నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాను. ఆ నిద్ర అయిపోయాక అప్పుడు మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, శవాసనంగా పడుకునేనా ఆ యొక్క స్థితిలో ఉంటాను. ఎప్పుడు నీకు గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది, ఒళ్ళు అలవాలి. ఇప్పుడు మీతో సత్సంగం చూస్తా అంటే మరి నాకు అలుతుందా లేదా? ఆ 2 గంటలోని పగలు పడుకోను, ఆ రాత్రి ఆ 9 ఆ టైంకే నిద్ర అవుతాను. వెంటనే 2-3 గంటలకి అయిపోతుంది. ఆ గాఢ నిద్ర అయిపోయాక ఇంక నిద్రను. ఎందుకు నిద్రను అంటే అవసరం లేదు, దానికి ఎంతవరకు బ్యాటరీ తీసుకోవాలో అంతవరకునే తీసుకుంటుంది. ఇంకా తర్వాత అవసరం లేదు. అలా నిద్రవటం ఎందుకు, ఆ దొలటం ఎందుకు, ఆ కళ్ళ కంటం ఎందుకు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది అనేసి. అన్నీ కూడా పరమాత్మే, సో ఏ భావంలో లేదు. ఉన్నదంతా నేనే 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 అని, నేను తప్ప రెండోది లేదని ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నాను చిన్ననాటి నుంచి కూడా. ఒక నిద్ర అయిపోయాక అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ తెల్లారుజామున అర్ధరాత్రిగా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి శుభ్రంగా ధ్యానం చేస్తుంది. తెల్లారి 6ంటికి చదువు కూడా అక్కడే చదువుకునేది. మా కుక్క ఉండేది, కుక్క ఉన్నా దాన్ని మెదలకుండా ఉండమంటే అది కూడా బాగానే ఉండేది. చిన్న గది కదా మా దేవుడి గది. శుభ్రంగా అలా ధ్యానం చేసుకుంది. మహాత్ముల ఫోటోలన్నీ బాబాయ్ గోడ అంతా వేసారు. అంతే అలా అలా చూస్తా అలా ధ్యానంలో ఉండి మళ్ళీ నా చదువు నేను చదివేసుకుని, మేము సందకాడ ప్రైవేట్ నుంచి వచ్చినా తెల్లారుజామున ఎక్కువ నేను చదువు. అలా అలవాటు, పగలు పడుకోకుండా తెల్లారుజామున లేకటాలు చిన్ననాటి నుంచి అలవాటు అయిపోయింది. ఓ నిద్ర అయిపోతుంది ఎప్పుడు కూడా. ఆ నిద్ర గాఢ నిద్ర అంటే నాకు ఒళ్ళు తెలియని నిద్ర అవుతాను. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మీకు మరీ నాకు శ్రమలు తక్కువ కదా, పనులు అవి లేక, వంట పనులు అవి లేవు కదంటే, ఎక్కడా కూడా లేవు నాకు పనులు. ఊరికే తాత్కాలికంగా కూర వేసుకోవటం అది పెద్ద లెక్క ఏంటి, అసలు పనే తక్కువ. ఈ దేహానికి పరమాత్మ ఈ పని అనేది లేదు, లేక నీకు ఆ కొంతసేపు గాఢ నిద్ర సరిపోతుంది. మరి దేహం పనిచేస్తే 2 నెలలు నేను మనిషిని పెట్టుకోకుండా అది చూశాను పనిచేసిన వాళ్ళు ఎలా ఉంటారు. అన్నీ ప్రాక్టికల్ చేసి మీకు అన్నీ చెప్తాను. ఏమో ఇప్పుడు ఇలా సత్సంగాలు ఉంటాయని నాకేం తెలుసు, కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేశాను. ఆ మేడలో ఉండగా 2 నెలల మనిషిని పెట్టుకోలేదు. అందరూ మీకు అంత ఆస్తుండి మనిషిని పెట్టుకోవట్లేదు అంటారు. అమ్మ అస్సలు నాన్న కూడా ఒప్పుకునేదాన్ని. అంటే మేడ మీద ఉండేవాడు, కింద నుంచి బిందుతోటి నాకు నీళ్ళు తాగడం రాదు. ఇగో చిన్న దాంతో ఇక్కడ పెట్టుకుని అందరూ నీళ్లు మోసి అవన్నీ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాక ఇలా పట్టుకుని మెట్లెక్కి వచ్చేసి, అంటే 2 నెలలు మీకోసం చేసింది ఈ రోజుని ఈ సత్సంగాలకి పనికొస్తాను. నేను అప్పుడు సత్సంగాలు ఉంటాయని నాకు తెలీదు. తెలియకపోయినా అసలు శరీర శ్రమ చేసిన వాళ్ళు ఎలా నిద్రపోతారు అన్నది బాగా. అంతే, అన్నం తిని పడుకున్న ఊరికే నడుము లాగేస్తుంది కదా, పడుకున్నట్టు నిద్ర అయ్యేదాన్ని. నిద్ర లేచినట్టుకి ఎన్ని నొప్పులు, అలవాట్లేక సామాన్లతో మీ గదులు తుడిసి అన్నీ. అంతే, ధ్యానం 2 నెలల్లో రాలేదు. మళ్ళీ సాయంత్రం పని ఉంటుంది. నేను అందుగురించే పనిచేసేవాళ్ళు ఎప్పుడూ చిన్ననాటి నుంచి కూడా పనిచేసేవాళ్ళు పనిచేస్తే మనం ఏదో పైపైన చూసుకోవాలి, కానీ ఎప్పుడూ కూడా ఈ జన్మకి విధిలో దేవుడిచ్చింది ఉంది కదా, విధిలో తెచ్చుకున్నది ఉంది కదా, దాన్ని ఉపయోగించాలని లెక్క నాకు. మీకు అర్థమైందా? వాళ్ళేమో ఇంటి పని చేస్తారు, మనం మన పని చేసుకోవచ్చు. మన పని ఏంటి, పరమాత్మగా మిగలటం. మరి శ్రమ లేదు కదా, హాయిగా ఆ ధ్యానంలోనే బోల్డ్ శక్తి. ఆహారాలు ఇవన్నీ అవసరం ఉండదు ఎక్కువ, నిద్ర ఆహారం ఎక్కువ అవసరం ఉండదు. అలా ఉంటాం కదా, శక్తి, విశ్వశక్తి. అది గురించే ధ్యానం. గాఢ నిద్రైన వాళ్ళు ఎలా మేలుకుంటే ఫ్రెష్గా ఎలా ఉంటారు, అలా హాయిగా ముందు నుంచి లోపల నుంచి బయటకు లాక్కురావటం కష్టమే.
పిల్లల లోపల నుంచి లాక్కురావాలి. అలా ఉంటాం కదా, అలా లాక్కొచ్చాక అసలు ఉంటుంది బాడీ ఎంత రిలాక్స్. అంతా నీకు తెలుసుందే కదా వర్ష. ఆ అనుభవం నీకు ఉంది. మరి చిన్నప్పటి నుంచి మన పిల్లలందరికీ శారద ఏంటి, జ్యోతి ఏంటి, విజయ ఏంటి అందరికీ ఉంది. ఎందువల్ల మనం చిన్నప్పటి నుంచి ధ్యానాలు నేర్పినందుకు. నేను ఒడ్డూరు వెళ్తే మీ అందరికీ ధ్యానాలే కదా నేర్పుతా. మీతో పాటు ఆడినప్పుడు నేను తల్లిలాగా ఉంటా, మీతో పాటే ఉండి, లేకపోతే మీరు నా మాట వినరని మీతో పాటే ఉండి మీరు ఏం చెప్తే అదే చేయటం. నేను గుళ్ళకు తీసుకెళ్ళటమే కాదు, మొత్తం ఆటో కట్టించుకుని అంతా కూరుకుని తీసుకెళ్ళిపోవటం. ఎందువల్ల మీకు ఆ రోజుల్లో అన్ని గుళ్ళు చూశారు. మనకి ఏల్పూరు మహాత్ముని అన్ని ఒడ్డూరు వస్తే రోజు ఆటోకి డబ్బులు ఇచ్చేయటం, మొత్తం తిప్పేటు మిమ్మల్ని అందరు. మళ్ళీ మామూలుగా ఉన్న 2 రోజులు కూడా పాలంగి అన్ని ఆటలు కూడా. ఎందువల్ల లేకపోతే నా మాట మీద ఎన్నరో సినిమా అన్నీ మీరు చెప్పినట్టల్లా ఎనిదని. నేను చెప్పినట్టు మీరు ఎందుకున్నారు అంటే గుళ్ళకి అయ్యి తీసుకెళ్ళినా పాలంగి అంటే చూడండి. అసలు ఏ గుడి మానకుండా చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ తిప్పేమో లేదా ఆటో మీద. మరి ఏల్పూరు మహానుభావుని చూసాం లేదా. మక్కారు బాబుని ఏల్పూరు భగవాను ఒకటే వయసు. అప్పటి నుంచి కూడా మేము తిప్పాం. అక్కడ కూర్చున్నప్పటి నుంచి, ఆ బాబు కూర్చున్నప్పటి నుంచి కూడా తిప్పాం. ఆ అమ్మ నాన్న అంటే అంతా పచ్చింది. అంటే మీకు తెలియజేయాలని. అలాగా అప్పుడు చిన్నది ఉండేది, ఊరికేలా ఉండేది, బాగా గుడ్స్లా ఉండేది. మరి ఏంటి కారణం? అవన్నీ తిప్పబట్టే కదా ఈ రోజున మీరు అన్నీ చూడగలిగారు కదా. అందువల్లే కదా మీరు ముమ్మడవరం బాలయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం అయ్యి ముందు రాత్రిని వస్తారు. మీరు వస్తేనే కొబ్బరికాయ కొట్టించాలి మీతోటని తలుపు తీయమన్నారు అన్నారు కదా. అవునా కదా. మరి మీరేమో మామూలు గొడ్డలు కట్టుకుని వెళ్తారు సాధువుల్లో లేక. ఆయన సంశయించిన మళ్ళీ మీకు అర్హత కలిగిందా లేదా, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆయనే తీసుకెళ్ళారు లేదా. మరి ఇక్కడ పరిపూర్ణానంద్ గారు మరి మనకి ఆ ఊరు ఏ ఊరు, అదే మలయాళ స్వామి గారు ఊరు కాళహస్తిలోంచి ఆ ఊరు ఏ ఊరే మలయాళ స్వామి గారు మఠం. కాళహస్తి కాదు, కాళహస్తికి పెద్దపతికి మధ్యలో ఉంటుంది. నాకు గుర్తు రావట్లేదు. వెళ్ళారు కదంటే మీరు. మరి మా బాబాయ్ చిన్నప్పటి నుంచి మలయాళ స్వామి వారు అస్తమానం అనుకునే ఊరే మర్చిపోయింది అంతే. ఆ ఊరు మరి బాబాయ్ అస్తమానం అనే ఊరు అంటే తీసుకెళ్ళాడు రమేష్. అవన్నీ పెత్తరపులు అన్నీ చూపించాడు. మళ్ళీ సుజాత మేము అందరూ వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు వ్యాన్లో జీపో వ్యానో నాకు గుర్తులేదు, అన్నీ తిప్పాడు పెత్తరపులు అన్నీ. అంటే ఇదంతా బ్రహ్మం అన్నీ చూపించింది. భక్తి జ్ఞానం అన్నీ ఒక్కటే. భక్తి పరిపక్వతగా చేస్తేనే కానీ జ్ఞానం ఉండదు. మరి రాత్రి ఇలా పడుకున్న వాళ్ళు మళ్ళీ తెల్లవారుజాము నుంచి మొదలెట్టేసి ఆ పెద్ద మొత్తం అక్కడ గుళ్ళన్నీ తిరిగేసి, అంటే ఏది కూడా మానకుండా అన్నీ తేలికతనం నేర్పేవి కానీ ఈ నేర్పలేదు. ఏంటి సెంటిమెంట్లు ఈ నేర్పలేదు, తేలికతనం నేర్పేవి. అక్కడ మేము రోజు అన్నం తినేవాళ్ళం కదే. ఇదిగో చిన్నదే ఇంత బేసిన్ లాగా ఆకుతో తయారు చేసేవారు. అది ఒక్క ప్రసాదం, ఆఖరికి ఒక్క ప్రసాదం అందరూ. అన్ని రోజులు కూడా అన్నాలు తినలేదు మేము. సడన్ గా గుర్తొచ్చింది, ఈ ఆడపిల్లలు ఇద్దరు ఇంజనీర్లు చదివిన పిల్లలు, పూజ అని మన తెల్లమాళ్ళ కూతురు పేరు తనూజ ఏమో ఏదో పేరు, ఆ పేరు. ఇద్దరికి అయ్యా పిల్లలకు కూడా అన్నం పెట్టలేదని సడన్ గా గుర్తొచ్చి వాళ్ళకి 2 సార్లు హోటల్ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మీద అసలు ఏమీ లేదు. కాళహస్తి అంటే అన్నీని
అలా మరి తిండి లేకుండా అంటే ఆ ప్రసాదం, ఇంత ప్రసాదం అందరికీ సరిపోయింది. ఒక్కటే పట్టుకుని ఒక్కటే పుచ్చుకునేవాడు. అందరం ఒకటేనమ్మా ఒకటి సరిపోతుందని ఒక్కటే ఇప్పలాగా పుచ్చుకున్నాం. అదే అందరికి. అంటే పరమాత్మ అండపిండ బ్రహ్మాండంతా తానే ఉండి ఎలా నడుపుతున్నాడు మనతోటి, మన ఈ దేహాన్ని అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ఊరు మరి కాళహస్తి వెళ్తే నాన్న మనం అందరూ వెళ్ళాను, శుభ్రంగా పలకి మోయించారు. కానీ పాపం వినాయకుడిది దండేసి కాదు ఎంతంత పూజలు ఇవన్నీ ఎలా జరిగినాయి. మనం పెద్దలు తెలితేనే ఇంతంత ప్రసాదాలు ఎలా ఇచ్చారు అంటే మనం పరమాత్మయే, ఉన్నదంతా పరమాత్మయే. మరి మనం దుర్గ గుడికి వెళ్ళాం, ఏమీ పట్టుకెళ్ళలేదు. మరి ఇంత కుంకుమ ఇచ్చి జాకెట్ ముక్క బాబోయ్ మేము ఇవ్వలేదన్నా మనకి ఇచ్చారా లేదా? ఇవన్నీ ఎలా చేస్తున్నారు? బ్రహ్మం చేస్తుందా లేదా? మనం ఎక్కడికి వెళ్ళినా నేనే అంతగా ఉండబట్టే కదా. నువ్వు ఏం చేయించినా తేలికతనం చూపించావు. భక్తిలో కూడా తేలికతనం తప్పితే ఉన్నదంతా నేనే, ఉన్నదంతా ఇంకా దగ్గర ఇంకా అక్కడ ఉన్నదంతా తేలికతనంలో చేయించేసావు. కానీ మాకు సెంటిమెంట్ లేనాడు నేర్పలేదు, ఏది మానలేదు. ఆ సెంటిమెంట్ ఉంటే బందీ అయిపోతామమ్మా. మాకు ఆ సెంటిమెంట్ లేకుండా ప్రతిదీ వర్క్ చేసినట్టు తేలిగ్గా చేయించావు. ఆ తేలికతనమే భక్తి, దానివల్లే జ్ఞానం వస్తుంది. తేలికతనం వల్లే. కాకినాడ కమలాంటి జల్లి కాకినాడ కమల. అయ్యో వచ్చిందేమో పుష్కరించడమ్మా. ఇది అలాగా. హలో హలో వచ్చావమ్మా? పుష్కరింటికి రా. నిన్న వ్యాక్సిన్ అని ఇలా వచ్చాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాను. వచ్చేమ్మా వచ్చి బ్రహ్మాత్మ. అలాగా హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చానా? రాలేదు. వ్యాక్సిన్ అన్నావు, తీసుకొచ్చు. ఒక బొమ్మను తీసుకొచ్చినట్టు, ఒక విగ్రహాన్ని తీసుకొచ్చినట్టు. విగ్రహం తిందో తాగదో అన్నీ ఏమి ఉండవు కాలకృత్య. కానీ ఈ దేహం ఒక విగ్రహంలా ఉండి నువ్వు పాలు ఇలా ఇచ్చు, అమ్మ తాగను, తాగేసి సో తాగిన స్పృహ ఉందా అంటే ఇక్కడ ఈ టైంకి ఇలా కూర్చునేది కూడా టైం మర్చిపోయాను. గబగబా గబగబా అని టైం చూసుకుని మన టైంకి కూర్చున్నాం లేదు. అంటే దేని ఎందు పట్టు లేదు, విడుపు లేదు. ఉన్నదంతా నేనే. ఆ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయి. అండపిండ బ్రహ్మాండంతో తానైనప్పుడు ఏముంటుందరా? నా చిన్నప్పటి నుంచి నాకు అలా ఉండబట్టే కదా మీకు అలా నేర్పుతా. అసలు ఏదైనా ఉందా ఎప్పుడైనా ధ్యానాలు చేయించచ్చు అన్నీ మరి జరిగినాయా లేదా? అంటే క్రమశిక్షణ అన్నది బాహ్యంలో లేకుండా మీరు ఏం చేస్తే అది సినిమాలకు అయ్యి వస్తా. జ్ఞానంలో మాత్రం మీరు శిక్షణ పొందగలిగారు. విజయసాధ నువ్వు నేను అంటే జ్ఞానం కూడా నువ్వు ఎంజాయ్మెంట్ గా జ్ఞానం కూడా వేరుగా చూడకూడదు, చూడనివ్వకూడదు. ఉన్నదంతా నేనే అన్నాక ఈ నేనులోనే కదా అన్ని ఉన్నాయి. భక్తినేమో సెంటిమెంట్ గా చూడనివ్వలేదు, జ్ఞానాన్నేమో ఎంజాయ్మెంట్ గా చేయించు. అది ఆ ఎంజాయ్మెంట్ వల్ల మాకు జ్ఞానం కూడా ఎంజాయ్ గానే ఉంది. కానీ అది ఒక ఎంజాయ్ అనుకున్నాను అంతే. నేనే అంతా అక్కారు ఊరు వెళ్ళాం. అక్కారు ఊర్లో గుళ్ళన్నీ తిప్పేసుకునే వాళ్ళం లేదా? భోజనాలు, గుళ్ళు, పూజలు. అసలు ఎక్కడైనా ఏదైనా ఇంత బర్డెన్ ఉందా? అలా ఇప్పుడు మాకు ఉంది. వచ్చేవారు వస్తున్నారు, వంటింట్లో చేసేవారు చేసేస్తున్నారు, చెప్పేవారు చెప్పేస్తున్నారు. నేను హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. పెట్టేవారు పెట్టేస్తున్నారు. అవునా? తెప్పించేస్తున్నాం మేము వండకుండా. సుబ్బారాయుడు గుడి దగ్గర బ్రాహ్మణులు పులిహారలు, పెరుగన్నం అటువంటి తెప్పించేస్తున్నాం అటువంటి బయట నుంచి. అప్పుడు ఏమవుతుంది? వంటలు లేవు, తేలిక. మనకి భగవంతుడు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అని అలా తేలిక చేసుకోవటం ఇష్టం నాకు. అదే పునికింత అలాగా మీరే వండి మీరే స్వచ్ఛంగా చేస్తారు అలసిపోయి.
అది నా లెక్క. అవునమ్మా. అందరూ ఎంజాయ్ కోసమే కదా అందరూ కలుపుతాం. అందరం ఉండాలా లేదా? అందరం హాయిగా ఉండాలి. బ్రహ్మ సత్సంగులు మనం అందరం హాయిగా ఉండాలి. హాయిగా ఉండాలంటే మైండ్ పని ఎవరూ చేయకూడదు. ఇది నియమనిష్టలు లేవు నాకు. ఎందుకంటే ఉన్నది నేనే అన్నాక మరి గురుకులంలో అయ్యి అంటే నియమనిష్టం ఉంటాయి. మరి అలా నేర్పుతారు, అది కరెక్టు. కానీ నా ద్వారా వీళ్ళందరూ ఉన్నది మాత్రం నియమనిష్టలు లేవు. అన్నీ ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. ఆ పిల్లల్లో ఉన్నదే నేనే, నాలో ఉన్నదే నేనే, నీలో ఉన్నదే నేనే. అనంతత్వంగా అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఏముంది? ఈ జ్ఞానం కూడా కష్టం లేకుండానే. ఏమంటున్నాను? రమేష్ ఏమో సంస్థను నడుపుతాడు, వర్షమో జ్ఞానం చెప్పేస్తుంది. పుస్తకాలు కావాలంటే మన సత్సంగులే చదివేస్తారు. వీళ్ళకి తెలుగు రాదు, ఇద్దరికి తినంగా ఇంగ్లీష్ మీడియం గురించి. మన వాళ్ళకే తెలుగు రాదు. అయినా సత్సంగులు పెద్దవాళ్ళు చదివి చెబితే వాళ్ళు నిర్వర్తిస్తారు. అంటే కుటుంబం కుటుంబం అంతా పరమాత్మ అలా ఉండాలి. ఏ ఊరి నుంచైనా వాళ్ళే చెప్పేస్తారు కదా. ఎక్కడి నుంచైనా పంపేయచ్చు కదా. అలాగే ఇదంతా కూడా మరి జరపబడుతుందా లేదా? ఈ సత్సంగాలు ఉంటాయని అనుకున్నావా? అనుకోలేదు. కానీ అన్నీ నాకు నేను చేసుకుని ఉన్నాను కాబట్టి కల్లో కలే. కల్లో కళ ఎప్పుడు తెలుస్తుంది? కళ నువ్వు గమనించినప్పుడు కళ అని తెలుస్తుంది. సో కళ్ళలాగే లేదు. ఉన్నానా, పుట్టేనా, మరణిస్తానా? సో ఏమీ లేదు కదా. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది అనేసి ఉన్నదంతా నేనే అంటే ఏముంటుంది? దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. ఏ వాక్యం మళ్ళీ పాయింటేజ్గా బ్రహ్మం చేసి పని అన్నీ పరమాత్మే చేయించుకుంటున్నాడు. వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, చేయించుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఇదంతా సెకండ్లో మన జీవితం అంతా అయిపోతుంది. కళ మేల్కొన్నాక, కళ్ళలోంచి మేల్కొన్నాక ఎలా మట్టుమాయమైపోతుందో. ఏ దేవుడు దర్శనం అయినా ఇలాంటివి అయితే గుర్తుంటాయి. మరి మామూలు కళ్ళు రోజు ఎక్కడ గుర్తుంటున్నాయి? లేవు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటున్నాను లేదు. వికాసం హృదయం విశాలత్వంగా ఆ యొక్క తత్వంతో అలా హాయిగా మాట్లాడటం అనేది బ్రహ్మ మాట్లాడుతాను కానీ నాకేం తెలుస్తుంది? బ్రహ్మే అన్నీ మాట్లాడతాం, బ్రహ్మ అన్నీ చెప్తాం. ఇది జరిపించుకునే అన్నీ బ్రహ్మే కదా. పరమాత్మే నేను తప్ప రెండోది అన్న భావంతో జరుగుతుందా లేదా? యథార్థంగా మరి ఉందని ఇదిగో ఈ బ్రహ్మం మరి ఇది మార్పు చెందింది కదా. విషయాలకి ఎందుకు అవకాశం అంటే విషయాలు మార్పు చెంది అవునన్నా కాదన్నా మార్పు చెంది. అసలు వాటిని మనం పట్టించుకోవటం ఏంటి? ఏది జరిగినా బ్రహ్మలో ఉందే, మాకెందుకు? ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు. అన్నీ ఇప్పుడు నిన్న షష్ఠి, ఇవాళ తెల్లారుజామున కళ్యాణం అయిందంట. రథోత్సవం ఇవాళ రేపు తెప్పచేస్తూ ఉంటాం. అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాం. అది కళ్ళలో ఉందే. ఇప్పుడు ఇలా అనేది లేదు. ఉన్నదంతా బ్రహ్మే అయినప్పుడు ఏది జరిగినా బ్రహ్మాత్మ, ఏ పూజలు అయినా బ్రహ్మాత్మ, ఏ గుడికి వెళ్ళినా బ్రహ్మాత్మ, ఎలా మాట్లాడుకున్నా బ్రహ్మాత్మ, సత్యం చోటుకి వెళ్ళినా కదలదు కాబట్టి అక్కడ బ్రహ్మ, పెళ్ళిలోని కదలదు కాబట్టి అక్కడ బ్రహ్మ. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. మనం అందరూ ఒక్కటేనరా. ఆనందో బ్రహ్మ, మన అందరిలోనే ఆనంద స్వరూపం ఉంది కదా. పరమానందం, బ్రహ్మానందం, పరమానందం. మరి బ్రహ్మానందమే కదా పరమానందం. అందరం కూడా
ఇలా జరుగుతుందంటే ఏదైనా భావన ఉందా? భావన ఉంటే దోషం ఏదో ఒకటి ఉంటుంది. భావరహితంగా ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఉన్నదంతా నేనే అంటే ఆ నేనేలోనే అన్నీ జరుగుతుంది. మరి వాక్యంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. అసలు నేనుతో అలా ఉంటుంది. పరమాత్మే నేను, నేను తప్ప రెండు. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఆ నేనేతో ఉండబట్టి సో ఏది ఉండదు. ఎందువల్ల ఉండట్లేదు? బ్రతికేమా అంటే అలా అని చచ్చిపోయామా అంటే అంటే ఉన్నాము అన్న స్పందన లేకుండా ఉన్నది అయి ఉన్న దాంతోటే ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, హం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి అన్నీ ఆ యొక్క పరమాత్మలోనే కదా ఈ వాక్యాలు. ఈ వాక్యాలు మనమే కదా. ఈ వాక్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనయే. అయి ఉన్నాను నేనే, నువ్వు నువ్వే నేను అయి ఉన్నాం కాబట్టి ఇంకా రెండో మాట లేకుండా అలా హాయిగా ఉంటున్నాం. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడుగా అలా ఉన్నాం అంతే. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టున్నాం. సర్వం బ్రహ్మమయం, పరమాత్మయే. రెండో భావం లేదు. పరమాత్మయే. నీలో ఏ దేవుడు ఉన్నాడో నాలోనే అదే దేవుడు, అంతటా అదే దేవుడు. అసలు అండ పిండ బ్రహ్మాండం అంతటా తానుగా. ఈ ప్రకృతి మాత అంతా పరమాత్మ కదా. చూడండి, ఇక్కడి నుంచి కూడా నేను పక్కోళ్ళు చెట్లు వేసి వస్తున్నాను. ఈ ప్రకృతి పరమాత్మ కదా, పంచభూతాలు పరమాత్మ కదా. చెప్పండి, మనలో ఉన్న పంచవాయువులు పరమాత్మ కదా. మరి స్థూల సూక్ష్మ కారణదేహాలు పరమాత్మ కదా. ఇంకా విడదీను ఉన్నదంతా నేనే 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 నేనే. ఆ నేనేలోనే అన్నీ జరుగుతుంది. మనకి ఎందుకమ్మా ఏ వాక్యం కూడా పట్టదు అంటానికి కారణం ఉంటే కదా. మాట్లాడేవా? మాట్లాడు. తిన్నావా? తిన్నావు. కానీ ఆ భావం లేదు కాబట్టి చూడండి, మోగవాని వలె చెవిటివాని వలె ఆహారం తీసుకున్నా బ్రహ్మార్పణం. అసలు ఏమీ గుర్తుండవు. ఎంత గుర్తుండవు? గుర్తు పెట్టుకుంటే గుర్తుంటుంది. నేనే అంత నేనే అంత అంటే ఇంకేం గుర్తులుంటాయి? దేని ఎందు స్పందన లేదు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది. యద్భావం తద్భావం. ఏ భావంతో ఉంటున్నాం? పరమాత్మే నేనన్న భావంతో హాయిగా రిలాక్స్గా. ఈ ఆటలోనే కదమ్మా ఎన్ని అనుకున్నా ఏం మాట్లాడుకున్నా ఆటలోనే కదా. పుట్టటమా తెలియదు. మరి మరణానికి శ్మశానంలోకి వెళ్ళాక ఇంకేముంటుంది? జీవుడు తప్పుకున్నాక శవం అయ్యాక ఇంకేముంటుంది? అది తెలియదు. మధ్యలో ఈ ఆట కూడా బ్రహ్మంగా ఉండబట్టి ఇది తెలియదు. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి ఈ ఆటలో కూడా ఏమీ తెలియదు. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఏ విషయాలందు ఆసక్తి లేకుండా ఉండగలుగుతున్నాం అంటే విషయ చింతన లేదు. మరి ఊళ్ళోనే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం, మరి ఇదేంటి ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాం అయినా ఏదైనా ఉందా? నేను మాట్లాడాలంటే తడుముకుంటే నవ్వుకుంటారు మన పిల్లలు. అమ్మకు మాట్లాడటం రాదు. ఎందుకంటే ఆలోచించే వాళ్ళకు చక్కగా మాట్లాడతారు. నాకు మాట్లాడటం రాదు. మీరందరూ చక్కగా మాట్లాడతారు. మీరందరూ చెబితే ఎంతవే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు కాబట్టి. చక్కగా మీరందరూ చెబుతుంటే ఎంత ఇష్టం. చంటి పిల్లలాగా
తన్మయ స్థితిలో వింటాను. సత్యనారాయణ చెప్పినా, మీరు చెప్పినా, అందరు చెప్పినా ఎందుకు వింటాను? ఇష్టం నాకు. అందరూ ఎంత బాగా చెబుతున్నారు. నాకు రాదు చిన్నప్పటి నుంచి చెప్పటం, అంతే. అయినా మీరు ఏదో అలాగ అమ్మని మీరు వినగలుగుతున్నారు అంటే మీ దయ వలన ఈ సత్సంగం జరుగుతుంది. ఏమీ రాకపోయినా ఇలా జరుగుతుంది అంటే నేనే అంత, నేనే అంత, ఒకే ఆత్మ అందరిలో అంతలా వ్యాపించున్నదని, సర్వం బ్రహ్మమయంగా, నాకు ఇంకేముండదు, అలా హాయిగా తేజోమయంగా స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి నాలోకి వచ్చిన నాకు తెలుసుంది. అలా కాంతిగా అలా చూడటమే. ఇప్పుడు అప్పుడెప్పుడు కళ్ళు తెరిసిన కళ్ళు మూస్తున్నా. ఏ అనంతత్వం అలవాటుని ఏం మాట్లాడామో తెలీదు, ఎలా ఉన్నామో తెలీదు. దేహం పట్టు ప్రపంచం పట్టు లేకుండా పరమాత్మగా మిగులుతున్నాడు. పరమాత్మ కూడా పట్టు విడుపులు ఏమి లేవు. ఉన్నదంతా నేనే అన్నాక ఇంకేముంటుంది? నేను తప్ప రెండోది లేదు అన్నాక విడిగా ఉంటే కదా అది కూడా భాష. అసలు విడిగా లేను కదా. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. ఈ దేహానికి జరిపేస్తున్నారు. కర్త కర్మ క్రియ అని మూడుని విడదీను. అన్నీ పరమాత్మ. ఉన్నదంతా నేనే, నేనే, నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉండటం. ఏముంది? ఏముంది చెప్పండి? ఏమీ లేదు. అలా రిలాక్స్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, తన్మయ స్థితిలో ఉంటుంది. యథార్థం తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది? అలా యథార్థంగా ఉంటుంది. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు. అందు గురించి ఏమి జ్ఞాపకాలని ఇలాగే చేయాలి, అలాగే చేయాలి ఏముండదు. అలాగేనమ్మా, అలాగే ఎవరు ఎలా మాట్లాడినా బ్రహ్మంలో ఉందే కదా, బ్రహ్మమే కదా వాక్కు, బ్రహ్మంలోనే కదా అన్నీని. అలాగేనమ్మా, అలాగే హాయిగా నాతో నేను అలా ఉండబట్టి ఏ విషయాలు లేవు. ఇక్కడికి వచ్చినా ఏం మాట్లాడతాం? ఏమీ లేదు. గతించింది గుర్తుండదు, రాబోయేదాన్ని ఆలోచించు, ఇప్పుడు జరిగేది పట్టించుకో. మూడు లేనప్పుడు ఇంకేముంటుంది? అన్నీ బ్రహ్మంలో జరుగుతాయి విధి ప్రకారం. మనకెందుకు? దాని గురించి ఎందుకంటున్నాను? పోరాటం, ఆరాటాలు, పోరాటాలు. జీవన్ముక్త స్థితి మనందరికీ జీవన్ముక్త స్థితి. నాకు ఏ ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగే మీకు నేర్పుతాండి. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటుంది. మనోమౌనం, మనోమౌనం. ఏ తలంపు వచ్చినా బ్రహ్మం ఉంది, దీంట్లోదే కదా. ఏమి ఆహారం తిన్నా దీంట్లోదే కదా. ఈ దేహం ఇలా నిలబడ్డంది దీంట్లోదే కదా. ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ మరి లోపల ఉన్న ఆధారంతో ఎలా నడిపించున్నాడు? పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. అలాగే మనలో కూడా మరి సూక్ష్మ పంచభూతాలు తెచ్చుకున్నాం కాబట్టి కదా అన్నీ మనలో ఉన్నాయి. ఆ ఆధారం మనమే. మీరు ఎన్ని సంవత్సరాలు నాకు ఎందుకన్నా ఏమి రాచారు? నాకు రెండోది తెలియదు కూడా. ఏదైనా మీరు చెప్పినా మనసుకే వినక లోపలికి వెళ్ళక చెప్పడం కూడా రాదు. అన్నీ తానై ఉండి తనతో తానుగా ఉండాలి. కానీ విశ్వాసం లేక ఎక్కడికైనా ఏముండదు.
విషయ చింతన ఉంటే విషయవాసన ఉంటాయి, చింతనే లేనప్పుడు వాసనే ఉంటాయి. పరమాత్మే నేను, పరమాత్మే. దేహభావనకేమో అది అస్థిపంజరం. అస్థిపంజరం దీనికై ఏలరా వ్యామోహం మానవ ఏమున్నది, మానవ ఏమున్నది ఈ దేహం ఇది అన్నీ మర్చిపోయామ్మా. ఇది రక్తమాంసముల అస్థి పంజరం దీనికై ఏలరా వ్యామోహం మానవ ఏమున్నది ఈ దేహం ఇది రక్తమాంసముల అస్థి పంజరం దీనికై ఏలరా వ్యామోహం. దీనికై ఏలరా వ్యామోహం. ఉన్నదంతా నేనే అయినప్పుడు దేనికి? పరమాత్మే నేను, పరమాత్మే నేను. అందువల్ల మీరు ఏది మాట్లాడినా దాని గురించి మాట్లాడటానికి బ్రహ్మ అప్పుడు మాట్లాడుతుంది. పాయింటే రాదు, ఏ పాయింట్ అయినా. ఇది చిల్లుకొండ అంటే మరి నిజమే కదా, చిల్లుకొండే కదా. ఎన్నాళ్ళ అధ్యాయం ఉంటుంది, ఏం తిరుగుతుంది. దేహము నేను కాదు, ఇది ఒక కీలు బొమ్మ. పర్వాలేదు, నాకు అది ఉంది కదా, ఎయిర్టెల్ ఉంది, ఉందంతా నేనే, నేను తప్ప రెండు. ఏమీ రాని దానికి మరి ఏం చెప్పించున్నాడు? సత్సంగం పెట్టుకున్నాడని అలా చెప్పించున్నాడే కానీ ఏదైనా భావన ఉందా? భావనలోనే భాగ్యం. జరిగేది అలా జరిగిపోతాను అంతేనే. అసలు ఏది దీని సంబంధం లేదమ్మా. ఆ బ్రహ్మే చూస్తుంది, బ్రహ్మే వింటుంది, బ్రహ్మే. ఇప్పుడు మీ ఇంటికి వచ్చావు, ఓ మమకారం ఉందా, ఓ రాగం ఉందా? ఓ ఏమీ లేదు. ఇంట్లో ఉన్నా ఇలాగే ఉంటుంది, మీ ఇంటికి వచ్చినా ఇలాగే ఉంటుంది, ఇంకో చోటనే. అంటే ఈ అనంతత్వం అలవాటు చిన్నప్పటి నుంచి ఇంకేమీ లేక ఉన్నదంతా నేనే అలవాటు. గుడికి వెళ్ళినా అలాగే ఉంటుంది, పరమాత్మగానే ఉంటుంది. గుడిలో ఉన్న దేవుణ్ణి ఇలాగే పరమాత్మ అనుకోవటం వచ్చి అసలు ఇదే కోరాలి, ఇలాగే ఉండాలన్నది నాకు తెలీదు. ఆ చిన్నప్పుడు అర్ధనాట్యులతోటే పని అయిపోయింది. ఎక్కడ పెట్టిన శాంతి అక్కడే ఉంటుంది కదా. పెన్ను అక్కడ పెట్టినాడు, పెన్ను అక్కడే చూసుకోలేదు, అదేదో కదిలిందా పెన్ను అని అటువంటి ఆలోచన అప్పుడే వచ్చింది. అర్ధనాట్యులు ఇచ్చేసాంలే, బాగోదండి దేవుడికి. నీకు అర్థమైంది. కానీ పెన్ను పెట్టిన చోట మనం చూసుకోవటం మానేస్తుంది. ఏదైనా కదులుతుందా అంటే తత్వవిచారణ ఉంది కదా. మనకి ఏది జరిగినా జరిగేది ఉంటే జరుగుతుంది, ఇంకా విడిగా ఏముంటుంది. ఉన్నదంతా విధి ఎలాగా నిర్ణయించింది, నిర్ణయించబడింది, జరిగిపోతుంది అంతే. దాన్ని ఎవరు కదపలేరు, మెదపలేరు. సాక్షాత్తు భగవంతుడు కూడా అదేమి చేయడు. అమ్మా సాక్షిభూతుడు ఆయన అంతే. మనం అనుకుంటున్నాం ఆయన చేస్తాడని, కానీ మనం చేసుకోవాలన్న సంగతి మర్చిపోతాం. అదేంటే మనం ఏం చేసుకుంటే అదే అందుతుంది. మనం తేలిగ్గా మన మనసును చేసుకుంటే హాయిగా అన్నిటిని ఈజీగా దాటేస్తాం. క్రితం జన్మలో అన్ని ఏం చేసుకుని వచ్చాం అయ్యే ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఇంకేమీ లేదు, అలా పరమాత్మ అంటున్నాం. ఇంకా జన్మ లేదు. జన్మ ఎందుకు లేదు అంటే అక్కడ కర్మ లేదు, అంతా బ్రహ్మార్పణం. ఏదైనా బ్రహ్మే చేస్తాను, తింటాను, మాట్లాడతాను, చూస్తాను. ఇంకా బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుతాను. ఇంకేముందండి? ఏమి లేదు. ఉన్నదంతా తానే, తాను తప్ప రెండోది లేదు. హాయిగా చూసేది, చూడబడేది అంతా కూడా తానే, తానే. అయినా రోజు ఏదో బ్రహ్మం ఓ పాయింట్ తీసి సత్సంగం అలా అలా అదే చెప్పుకుంటాం. నీ దగ్గర పుస్తకం
అసలు ఏమీ రాదు. ఏమీ రాకపోతే ఏదో పుస్తకంలో పాయింట్ తెస్తే మనం రాసుకున్న ఆ రోజుల్లో రాయించింది అంతే. రాయించింది ఎవరు? బ్రహ్మమే. రాసుకుంది ఎవరు? రాయించింది. వినిపించేది ఎవరు? బ్రహ్మే. ఉన్నదంతా నేనే 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 అంటే ఏ భావనలు ఉంటాయి? కాలచక్రంలో ఇలా జరుగుతూ ఉంటాయి. ఏ టైంకి ఏది ప్రాప్తమో జరుగుతుంది. మనకెందుకు? నిమిత్త మాత్రం హాయిగా ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. వచ్చమ్మా ఉషా, మూడో ఫ్లోర్ చెప్పు. చెబుతాను ఉషా. ధ్యానంలో బ్రహ్మం నేనే విశ్వవ్యాపమై ధ్యేయ వస్తువు. నేను బ్రహ్మం నుండి స్మరణతో మొదలైన ధ్యానం స్మరణ ఆగిపోయి మొదట్లో ఎలా ఉండాలి? నేను బ్రహ్మాన్ని అన్న స్మరణ చేస్తేనే కదా అలా ధ్యాన స్మరణ, అలా ధ్యానంలో అంటే నేను బ్రహ్మాన్ని అని ముందు పాట పాడేసుకుంటారా, విషయాలు రావు అని చెప్పడం జరిగిందా లేదా? అలా నేను బ్రహ్మాన్ని అంతే. అలా ఉంటా అంటే మరి ముందు విషయచింతన ఉంటుంది కదా. నాకంటే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటైంది. బ్రహ్మం పంపుకుంది చేస్తాం. మీరు మరి శ్రద్ధగా సుకృతం ప్రయత్నం కూడా ఉంది కదా మీకు. ప్రయత్నం ఎలా చేయాలంటే అలా పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడు విషయాలు అయ్యి వచ్చినా మనసుకి టచ్ అయినా నెమ్మదిగా కళ్ళు మూసుకుని అలా పగలంతా ధ్యాస, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఆ ధ్యాసలో ఉంటుంటే ధ్యానం ఆటోమేటిక్గా అందుతుంది. ధ్యానం అందుతుందమ్మా. ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండేటప్పటికి అలా స్థిరపడతా ఉంటుంది. ఇంకా అంతే. ఇప్పుడు మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎందుకంటే మనం అందరూ జీవన్ముక్తులే. మూలాన్ని తెలుసుకున్నాం కదా. మూలంగా ఉంటుంది. ఇది మూలాన్ని తెలుసుకున్నాం, మూలంగా ఉంటుంది. ఇంకేముంది? ఏమీ లేని దాంట్లో ఏముంది చెప్పండి. ఉన్నదంతా నేను. ధ్యానం అంతే కదా. బ్రహ్మం నేనండి, స్పృహ మాత్రమే మిగిలి. ఇంకా అది ముందు ధ్యాసలో ఉన్నాం. ఆ స్మరణతో ఉండేటికి అలా రిలాక్స్గా ఉంటున్నాం లేదు. ఇలా కూర్చో, అక్కర్లేదు కూర్చోవే, దగ్గరికి అలా ఇలా కూర్చో. అలాగా పర్లేదు. ఇంకా అలా చెప్పేసుకో. అవి ఏం పర్లేదు. ఆ ముద్దు నేను పెట్టుకోవాలి కదా. వద్దు దీంట్లో. అలాగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం. అమ్మా ఆంటీ పెట్టుకున్నా, నువ్వు పెట్టుకోక్కర్లేదు. పెట్టుకోక్కర్లేదు. నువ్వు కార్ మీద దింపేది అమ్మా. అలాగా కూర్చో, నువ్వు కూర్చో. అలాగా ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. నిన్న ఉషా వ్యాక్సిన్ అని సత్సంగంలో ఫోన్ చేసింది, గుర్తులేదు. నిన్న సాయంత్రం పలానా టైం ఉంది, వచ్చి తీసుకొచ్చారు. అయిపోయింది. ఉండన్నారు. నాకెందుకు? సాయంత్రం అయిపోతుంది. ఏమీ లేదు. జ్వరం అంటే ఎక్కడైనా జ్వరం వచ్చేస్తున్నాము అంటే మూడోది బూస్టర్ వేయించారు. వీరు అందరూ తెప్పించుకుని కింద సలార్లో వేయించారు. అంటే మనకి ఏది ఏ టైంలో ప్రాప్తం అది అసలు భావన ఉందా?
ఏది జరిగినా బ్రహ్మలో ఉంది. మనకి ఎందుకే వాళ్ళు ఏడోళ్ళు గుర్తుంచుకుని వాళ్ళ అమ్మకి ఎక్కేసారు. ఆ పిల్లోడు రమేష్ ఏం చేసుకుందని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం చేశారు? వాళ్ళదే డ్యూటీ, నాది కదా. వాళ్ళ అమ్మ బాగుండాలి, వాళ్ళది. మరి 2 మాస్కులు వేసుకోవచ్చు. అమ్మ బాగుండాలని మీరు సత్సంగులు అందరూ అమ్మ బాగుండాలని చక్కగా దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మ బాగుండాలి అంటే ఏంటి చెప్పు? ఈ దేహం ఉండగా పరమాత్మగా మరి అందరం నీ దేహం నా దేహం లేదు. ఎవరి దేహంతో ఉన్న పరమాత్మ ఉండగలుగుతున్నావా లేదా? ఉంటున్నావా లేదా? మనం అందరం అదే ఉన్నావా లేదా? ఎంత రిలాక్స్గా ఉంటున్నాం. పూర్వం బయట ఉంటే దూరంగా ఉండేవాడు. ఇప్పుడు అవి లేక మాకు కరోనా ఇలాగ దూరం దూరం చేసింది అన్నమాట. పర్లేదు, ఉన్నదంతా నేనే అని తెలియజేస్తుందా లేదా? అమ్మిల్లు కాదా అది? నానింటికి వెళ్ళావా? కిటికీలోంచి అమ్మ అమ్మ అని కేకేసిందమ్మా. కేకేసి ఏం పెట్టుకుంటా కూడా రాలేదు అక్కడ. నాన్న అలవాటు నానింటికి వెళ్ళావా? నాన్న నాన్న అని కేకేసిందమ్మా. అమ్మ అమ్మ అన్నానమ్మ కిటికీ కాడి నుంచి. నాన్న నన్ను ఏయో అడిగినట్టు అలా అనిపించేసింది. అయ్యి బాబోయ్ ఏంటి అమ్మ లేరు, జ్ఞానంలో ఉండిపోయారేమో అనుకున్నాను. అంటే సడన్ గానే ఇలాగా వీళ్ళు రమ్మంటాం జరిగింది కదా. మళ్ళీ గట్టిగా కేకేస్తే మళ్ళీ అమ్మ మళ్ళీ అదే డిస్టర్బ్ అవుతుంది. చక్క రోజు అలా ధ్యానం పొద్దుట యాగం ఉంటుంది. మళ్ళీ ఉందూరు మామ ఇంటికి వెళ్ళాను. ఉందూరు మామ అన్నాను అమ్మ ఎక్కడికైనా వెళ్ళారమ్మా. ఆరికి తెలీదంటమ్మా. అసలు నిన్న పొద్దుట వచ్చి చెప్పింది మర్చిపోయాను. అసలు ఏ స్పృహ లేదురా. హాయిగా ఎక్కడ పెట్టినా బ్రహ్మలోనే. ఈ ఇల్లేంటి ఆ ఇల్లేంటి అంతా ఆ పరమాత్మ. చక్కగా ఉన్నదంతా బ్రహ్మే అన్నాక ఇంక దేని మీద ఉంటుందా? పరమాత్మే నేను అన్న భావంతో అందరూ ఉంటున్నారు కదా. కింద పెట్టుకో బ్యాగ్లో. ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మం తప్ప. ఉషా దీనికి కూడా వండమని అన్నాం. మాట్లాడుకో. నేను దీన్ని ఏదో గెస్ట్ లాగా రమ్మన్నాను, మర్చిపోయాను. అలాగా పరమాత్మ చెప్పటం నేనే చెప్పాను, మర్చిపోయాను. ఉన్నదంతా బ్రహ్మం, బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఈ రోజు మనం అందరం ఇలా ఎంజాయ్గా ఉన్నామంటే కారణం ఏంటి? ఆ పిల్లలకు కూడా అలా నేర్పేబట్టే కదా, జ్ఞానం నేర్పబట్టే కదా. రమేష్ ఉషా కూడా అలాగా మీ అందరినీ గౌరవిస్తున్నారు. అమ్మకి జ్ఞానమే ఇష్టమని కుటుంబం, కొడుకు కోళ్ళు మనవలు, ఇటు కూతురు అల్లుడు మనవలు, మరి నాన్న అందరూ ఎందుకు ఇష్టపడ్డారు? నేను అందరినీ ఒకేలా చూస్తాను కదా. సమభావన వల్లే అంత కుటుంబంలో ఉండి అందరం కూడా ఒక్కటైన భావనలో ఉండబట్టి సత్సంగాలు జరుగుతున్నాయి. లేకపోతే కుటుంబీకులు ఇష్టపడతారా? నాకేమీ లేదు. ఎవరికి పనిచేసి వెళ్ళిపోయేవాళ్ళు ఒకలాగే ఉంటున్నారు. మీరు సత్సంగంలో వచ్చి వెళ్ళిపోయినా ఒకలాగే ఉంటుంది. నాకు ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది. అంటే దేహ సంబంధం. అంటే ఎందువలన? చిన్నప్పటి నుంచి మమకారం అని, రాగం అని, విద్వేషాలని, వీళ్ళు వచ్చారు సంబరం వాళ్ళు రాలేదు అని మనస్సు కూడా లేక హాయిగా ఆట జరుగుతుంది. జరిగేదాన్ని అలా అంగీకరించడమే. ఏది జరిగినా బ్రహ్మంలో ఉంది.
బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు. ఏ భావన ఉంటుంది చెప్పు? అది ఏ భావనలైనా ఉన్నాయా? లేదు. మనం అందరం ఏకాత్మ స్వరూపం, ఏకాత్మ స్వరూపం. మరి వ్యాక్సిన్కే జ్వరం వచ్చేస్తుందేమో అని ఏంచి ఇక్కడ కూర్చోబెట్టింది కదా, ఏమీ లేదు. లేకపోయినా దానికి కొంతమందికి వస్తుందని దానికి భయం వేసి ఇక్కడే ఉండాలి అంతే. మనకి ఏ భావన ఉంది? భావనలో దోషాలు లేవు అసలు. అలా హాయిగా పునికింతాలా ఏమి లేవు. ఉన్నదంతా నేనే అని అలా ఉండటం వలన అన్నీ తానే, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండా పిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. మనం లేని చోటు ఎక్కడుంది? జల్లికాకినాడు కమల మీ ఊర్లోనే నువ్వే, నీలోనే ఉన్నాడు కదా. అక్కడ ఈ అనంతమే ఉంది కదా. అక్కడి నుంచి ఆటో మీద కారులోనూ వచ్చానంట, కారులో అంటున్నావు వచ్చిన కారు పొడుగుని ఇదే ఉంది కదా, బ్రహ్మమే కదా ఉంది. ఇక్కడికి వచ్చినా ఉషకారింటికి వచ్చినా బ్రహ్మే. అక్కడ నాన్న అలవాటు నాన్న అక్కడ బ్రహ్మ. ఇది ఒక ఆట. ఈ ఆటలో ఎక్కడున్నా పరమాత్మ. ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మలాట. ఆటలకే మనకు ఏలన్నా హరినామస్మరణ. అందువల్ల నాకు ఇది మొదలు ప్రార్థనలు ఏముండవు, ముగింపులు ఏముండవు. ఉందంతా నేనే నేనే నేను. శ్లోకాలు చిన్నప్పుడు బట్టి బట్టిని అన్నీ మర్చిపో. మరి ఆ రోజుల్లోని బట్టి బట్టు అయ్యే ఎవని చేజనించు, ఎంత ఇష్టమో నాకు. ఎవని చేజనించు ఎలా పుట్టింది? జగం ఎవ్వని లోపల. ఆ చిన్నప్పటి నుంచి అదే పద్యం. ఎవని చేజనించు జగం ఎవ్వని లోపల. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసు కదా. ఆ పద్యం నేను ఎలా తీసుకున్నాను? ఎవని చేజనించు, ఎవరితోటి జనించింది? మూలం నుంచే, బ్రహ్మం నుంచే. ఎవని చేజనించు జగం ఎవ్వని లోపల. ఇదిగో ఇది జగత్తు అనుకుంటే జగత్తు, బ్రహ్మం అనుకుంటే బ్రహ్మ. అవునా? జగం ఎవ్వని లోపల, ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల. నుండు లీనమై ఉన్నట్టుగా భ్రాంతి. మామూలు వాళ్ళకి ఇదంతా ఉన్నట్టుందా ప్రపంచం? నాకేమీ లేదే. ఉన్నదంతా నేనే. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అలా పంపేర్లేండి. లేకపోతే అంతప్పుడు చిన్నప్పటి నుంచి అలా ఎలా ఉండగలం? దాంట్లోనే మాట్లాడేస్తున్నాం, దాంట్లోనే తినేస్తున్నాం, దాంట్లోనే బతికేస్తున్నాం. కాలకృత్యాలు, స్నానాలు, శుభ్రాలు అన్నీ దాంట్లోనే. ఇళ్ళు ఉన్నాయి, వాకులు ఉన్నాయి, అపార్ట్మెంట్ అన్నీ చూడండి. చెట్లు పొట్లు, కొండలు పొట్లు అంతా బ్రహ్మలోని. మనకెత్తుకు ఆనందో బ్రహ్మ. యాత్రలకు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నాకు ఒకే ఆనందం. ఎందువలన? ఉన్నదంతా నేనే నేనే. కష్టపడి పిల్లలు తీసుకున్నా అన్నీ అలా వెళ్ళి పరమాత్మ అంటుంది. ఎక్కడ ఏది స్పందన ఉండదు నాకు. అది చూసాం, ఇది చూడలేదు. యాత్రలకు వెళ్ళినా అన్ని యాత్రల పేర్లు నేను చెప్పలేను. ఎందువల్ల చెప్పలేను? ఏం చూశాను? బ్రహ్మాన్ని చూశాను. ఇంట్లో ఉన్నా, యాత్రలో ఉన్నా, సినిమాకి తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళినా, ఇంకో చోట ఉన్నా, ఉన్నదంతా నేనే. ఆ తెర అలా చూడ పరమాత్మే నేను అన్న భావంతో ఉంటుంది. మంచినీళ్ళు తాగవా? మర్చిపోయాను, తాగు. ఇలా ఉంటుంది నా గౌరవాలు. అంటే వేరుగా కాదు. ఆ టైంకి ఆ బ్రహ్మ మాట్లాడుకుంటాడు. నాకు అందు గురించి
నేను మిమ్మల్ని గౌరవించలేదు, అసలు ఏముండదు. పెళ్లి కౌరు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా నాకు మాట్లాడటం రాక ఎన్ని తిట్లు తినేదాను. ఇంకా అన్నీ ప్రపంచంలో మాట్లాడటం బాగా వచ్చిన వాళ్ళు అయితే రాణింతారు. నాకు ప్రపంచం ఏం లేనప్పుడు ప్రపంచంలో మాటలు నాకు ఎలా ఎక్కువగా ఏమొస్తాయి? అంత 10th చదివినా ఏమి రావు మాటలు. చాలా కష్టంగా లాక్కుని మాట్లాడతాం. ఏముంది, ఏముంది చెప్పు, దీంట్లో ఏముంది, నీకేం కనిపిస్తుందో చెప్పు. ఏమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మే కనిపిస్తుంది. అదే నువ్వు, నీతో నువ్వు ఉంటున్నావు. అది నీకు కనిపిస్తుందా అంటే ప్రపంచం ఎక్కడ ఉంది? నీ బ్రహ్మ వలన ప్రపంచంగా గోచరంతుంది మనస్సు వచ్చినప్పుడు. మనస్సుతోటి నువ్వు ఉన్నప్పుడు ప్రపంచంగా గోచరం, దేహంగా గోచరం, దేహభావంలో ఇముడతారు. కానీ అసలు నువ్వు లేవు, ఉన్నదంతా నువ్వే. ఇంకేముంది? మన అందరికీ జీవన్ముక్తి కాక ఏముంది చెప్పండి? మన అందరికీ జీవన్ముక్తిగానే ఉంది. ఉన్నదంతా నేనే. ఆ నేనేలోనే రోజు ఈ సత్సంగాలు జరుగుతున్నాయంటే ఆ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయి. మీరు లో అయిందంట బ్యాటరీ. స్విచ్ వేయలేదు మనం, అసలు మర్చిపోయింది. ఏం పర్వాలేదు, వేసావు కదా, కొద్ది వచ్చింది. లో అయిందని చెప్పింది కేకేసింది. అసలు ఏముండదే బుర్రలోనే. ఏదో సత్సంగం లేని వాళ్ళకి బుర్ర ఉండదు, సత్సంగం చెప్పిన వాళ్ళకి బుర్ర ఉండదు. బుర్రలేని వాళ్ళకి సత్సంగం, బుర్రలేని వాళ్ళకి సత్సంగం జరుగుతుంది. మరి ఏంటి కారణం? కారణం ఏంటి? ఆ పరమాత్మ చేసుకుంటున్నాడు. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? అసలు ఏదైనా భావన ఉందా? అన్నీ మనకి ఎందుకే, మనకి ఎందుకు అంటున్నాను? ఏ భావనలు ఉన్నాయి? ఇక్కడ నేను కూర్చున్నానా, పొద్దుట్లో వేసాను, లైట్ ఏమన్నాను రాత్రి, ఎందుకో తెలుసా? చీకట్లో ఏ ఇల్లు ఏంటో గుర్తుండదని ఓ లైట్ వేసామ్మా. ఆ బయట లైట్ అయితే నాకు ఆ కాంతిలోని ఉంటాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియనప్పుడు ఆ లైట్ ఆధారంతో ఆ బాత్రూమ్కి వెళ్తానని. నీకు అర్థమైందా? అందు గురించి అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలియనప్పుడు ఏం చెప్తున్నాయి? అలా అని మెంటలా అంటే బాగానే తింటున్నాం, బాగానే ఉన్నాం, రోడ్లన్నీ పరుగులెట్టలేదు. మెంట్లో కాదు చెప్పండి, నాకు మెంటలా? మీకు అంత బ్రహ్మలో ఉన్నప్పుడు ఇదేం కనపడుతుందమ్మా? మీకు ఏమీ కనపడదమ్మా. ఆ మనసు వస్తేనే కదా ఇవన్నీ కనపడతాయి. మాకు మనసు ఉన్నదని మాకు అన్ని కనపడతాయి. మీకు మనసులేంది ఏం కనపడుతుందమ్మా? అంతే అమ్మా. ఇప్పుడు బట్టలు పట్టుకెళ్ళి లోపల బాత్రూంలో వేసి అన్నాను, నా బట్టలు ఎక్కడ నన్ను ఎత్తుకున్నాను, బాత్రూంలోనే ఉన్నాయన్నారు. వేసిన స్రోలేక తప్పేసాడుగా. అలా ఉంటుంది కథ. ఏముంటుంది? ఆవిడ ఆళ్ళే నెత్తికి అమ్మ బాత్రూంలోనే ఉన్నాయి అమ్మమ్మ అని మనవరాలు. వంటింట్లో అన్ని నెత్తికండి రా అన్నాను. బట్టలు లంగా జాకెట్ ఎక్కడ ఉంటుందా అంటే అసలు ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాము? నాకు అందు గురించే చిన్నప్పటి నుంచి పిల్లల కన్నా ఏమీ లేదు. ఇప్పుడు మనోళ్ళైనా ఏమీ లేదు. ఆ టైంలో బంగారం ఇలాగా కావాలంటే ఇచ్చేసి మీరు కొనుక్కోండి అమ్మా, మీరు ఎలా ఉంటున్నా అలా ఉన్నా అన్న భాష. నాకు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాను అందరితో? ఫోన్ గొడవ లేదు, హాయిగా శిలా విగ్రహంలో హాయిగా ఉంటున్నాను రోజంతా. ఆ టైంకి ఈ ధ్యానం వల్ల ఆకలేదు, నిద్ర రాదు. అయినా అలా టైంకి తినేయాలి, 1 గంట అయింది, 12 అయింది, తినేయాలి, 1 గంట అయిందని ఆ టైం చూసుకుని తినేసి తింటున్నాం, పని చేసేది వండేస్తున్నాం పొద్దుట సాయంత్రం. అందు గురించే నేను పని చేసుకొని పెట్టుకుని
వాళ్ళ ఆధారంతో బతికారు. నానంటే అది ఆధారం వాళ్ళే నాకు. అలా అన్నీ వాళ్ళే చూసారు. అలాగా ఆ టైం ప్రకారం అంతే. అందుగురించి నేను ఈ ఫోన్లు గిన్లు ఏమీ లేవు, హాయిగా. ఎందుకంటే మన సత్సంగులు అందరికీ తెలుసు 24 గంటల అమ్మ ధ్యానంలో ఉంటారు. అప్పుడు మీకు నేర్పడానికి మీరు ఫోన్ చేసినా నేను ఫోన్ చేసిన, ఇప్పుడు మీరు ఫోన్లో నేను ఫోన్లో, సో కాంట్రాక్ట్లోనే మొత్తం పీకించేస్తాను. ఏదైనా చూస్తే మీ మీదకి దిష్టి వాళ్తుందేమో, మొత్తం ఏమీ లేదు. పుస్తకంలో ఎత్తుకుని తెచ్చుకుని అంత ఉండదు. టైం వస్తే నా నెంబర్ని మీకు కొత్త నెంబర్ నేను ఇచ్చాం అంతే. 7 బట్టి పెట్టాను 7 8 9 3 5 3 7 2 2 4 కళ్ళెదురుండాని ఏదో పుట్టుకలో లాగా పెట్టుకుని నేను ఒక్క సెకండే పెట్టుకుంటా ఊరికే. ఇలాగే ఒక్కసారి పెట్టుకోవాలనుకున్నాను, పెట్టుకోవాలని అన్ని బాగా గుర్తున్నాయి కదా మరి. అంటే మిగిలినంత ఖాళీ కదా, మీకు అన్నీ ఉండి నెంబర్ గుర్తుండదు. నాకు నిన్న ఒక్కసారి 7 8 9 3 5 3 7 2 2 4 వాట్సాప్ కాల్ 9494911134 మళ్ళీ 6300073083. నాకు కావాలన్నీ మాత్రం ఒక్క సెకండ్ అనుకుంటే అలా మైండ్లో ఉంటాయి, మిగిలిన ఇంకేం ఉండదు. అదే ఇంకేం ఉండదు. ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి, అలాగే నడవాలి, ఏమో లేక హ్యాపీగా. ఎందువల్ల ఎప్పుడు ఎల్లవేళ అనంతత్వం చూసేవాడికి ఏముంటుందరా, అనంతత్వంగానే ఉంటుంది. ప్రపంచంలో ఉన్నోళ్ళకైతే దేహం మార్పులు, దేహం సంబంధికులు, దేహం ప్రపంచంలో వాక్యాలు గుర్తుంటాయి. ఏమీ లేదు, అనంతత్వంగా అలా మిగులుతుంది. ధ్యానం అంటే ధ్యానం కాదు, ఊరికే అలా ఉంటున్నాం అంతే. మరి ఒళ్ళంతా అలా ఊరికే ఇలా ఉన్నాం అనుకో, ఒళ్ళంతా అలా. దీన్ని కళ్ళు తెరిచి ధ్యానం అంటారు. మేము డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుకుండా పెట్టుకుని మంచం ఎక్కి మంచం కోన్కి టిక్కా పెట్టుకుని మరి ఇలా ట్రైనింగ్ అయ్యాను. ఇది మాత్రం ట్రైనింగ్ అంటే ప్రపంచంలో ఇలా చూడాలని నేను ట్రైనింగ్ అయ్యాను. కళ్ళు తెరిచి ధ్యానం. ప్రపంచం అంటే నీకు ఆ బల్బులు, ఫ్యాన్లు, ఇల్లు గుర్తొస్తుంది. ఇంకా అలా గుర్తు లేకుండా ట్రైన్ దగ్గరికి కాదు ఇంకెక్కడున్నా కళ్ళు తెరిచి ధ్యానం చేసేస్తే నువ్వు ఎంత మందిలోకి వెళ్ళినా ఈ చూపు నిలబడిపోతుంది. అందుగురించి మీ నామ రూపం, మీ గుణాలు గుర్తుకురావు. నేను చూస్తున్నాను అనుకుంటున్నాను, నిన్ను చూడట్లేదు, ఈ అనంతత్వాన్ని చూస్తున్నాను. అర్థమైందా? ఈ కళ్ళు తెరిచి ధ్యానం రాకముందు చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి మొక్క ఎంతే ఉండేది ఇంట్లో పుట్టదు. అలా చూసి ఎడ్లోనే కాదు, కుక్కలోని, నక్కలోని అన్నట్టు అన్నీ అంటే మనకు కనిపించిన జంతువుల్లో అలా చూసి ఆ తర్వాత కళ్ళు తెరిచి ధ్యానం అలవాటైతే ఇంకేం. ఇదంతా ఇలా అయిపోతుంది, చూపు అలా నిలబడుతుంది, అంతా అలా ధ్యానంగా ఉంటాం. మరి కళ్ళు మూసుకుని మళ్ళీ ఇదిగో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఉన్నా
కళ్ళు మూసుకున్నా అలా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఏమీ సంబంధాలు లేవు అసలు. రెండు ఒక్కటేనా. కళ్ళు తెరిచినా బ్రహ్మమే, కళ్ళు మూసినా బ్రహ్మమే. హాయ్. కళ్ళు తెరిచి ఇలా ఉంటానా, ఎవరొకరు నాకు బ్రహ్మమే తిరుగుబాటు ఉందండి. ఎవరొకరు ఏదో ఒకటి చెబుతారు, వెంటనే స్పృహ వచ్చేస్తుంది. వేసవకాలం అనుకో ఆవకాయలు మామిడికాయలు వస్తాయి, ఎవరొకరు ఏదో ఒకటి చెబుతారు కదా, అంతే ఆ పాయింట్. ఇంకా తెలివైందల్లాగా ఆ మామిడికాయ రోజులు, సీతాఫలకాయలు కానీ అసలు ఏది